మన వారాహి సిల్వర్ జ్యువెలరీలో అద్భుతమైన ఆఫర్స్ పొందండి మరియు కారు గెలుచుకునే గొప్ప అవకాశం. కేరళలో ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేశారు సీఎం పినరయి విజయన్. నెలవారీ పింఛన్ 3,000కు పెంచారు. దాంట్లో ఇక అత్యంత పేదరికంలో ఉన్నటువంటి వారికి 5 లక్షల కుటుంబాలను ఆదుకోవటానికి సిద్ధమైనట్లుగా చెప్పారు. దీంట్లో కూడా బలహీన వర్గాలపై ప్రత్యేక దృష్టి పెట్టారు. దీంట్లో వృద్ధులకు, మంచాన పడిన రోగులకు మెరుగైన సంరక్షణ అందించే విధంగా కూడా ఒక భరోసా ఇచ్చారు. 50% ఉద్యోగాలు మహిళలకు కేటాయింపు అంటూ కూడా ఉద్యోగాల విషయంలో కేరళలో మహిళలకు 50% రిజర్వేషన్ ఉంటుందంటూ కూడా సీఎం పినరయి విజయన్ తాను ప్రవేశపెట్టినటువంటి మేనిఫెస్టోలో మెన్షన్ చేశారు. మహిళలు ఉద్యోగాలు చేసుకునేందుకు వీలుగా సురక్షిత ప్రయాణం కల్పించనున్నారు. శిశు సంరక్షణ, నైపుణ్యాల్లో శిక్షణ ఇప్పించడం, విద్యావంతులైనటువంటి వారు చేపట్టే వ్యాపారాలకు వడ్డీ లేని రుణాలు అందించడం, విద్యార్థులకు క్యాంపస్ ప్లేస్మెంట్స్ కల్పించటం, విద్యార్థులకు నైపుణ్య శిక్షణ ప్రోగ్రాంలు విస్తరించటం, బ్యాక్ టు క్యాంపస్ పేరుతో ఉద్యోగం లేని వారికి నైపుణ్యాలు అందించటం, ఉద్యోగాల్లో మహిళలకు 50% కేటాయిస్తామని ప్రకటన చేయటం. లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ పార్టీ ప్రకటన ఇప్పుడు చాలా ఆకర్షణీయంగా మారిందని చెప్పాలి. దీంట్లో కూడా ఇటు విద్యార్థులకి కానీ ఇటు మహిళలకి కానీ మనం చూస్తూ ఉన్నాం. మిగిలిన స్టేట్స్లో కూడా ఎక్కడైతే ఎలక్షన్స్ జరిగాయో ఆ ప్రాంతాల్లో కూడా ఇప్పుడు ఏపీలో కానీ లేకపోతే తెలంగాణలో గతంలో జరిగినటువంటి ఎన్నికల్లో కూడా మహిళలకు ప్రాధాన్యత ఇస్తూ కర్ణాటకలో కానీ మహిళలకు పెద్దపీట వేసినటువంటి పార్టీలకు ఓట్లు ఏ రకంగా పడ్డాయి అన్నది మనం చూసాం. అధికారంలోకి రావటం కూడా చూసాం. ఇక్కడ కూడా మహిళలకు 50% ఉద్యోగాలంటూ మహిళలకు పెద్దపీట వేశారు. ఇక విద్యార్థులకు కూడా పెద్దపీట వేయటం జరిగింది. ఉద్యోగాల విషయంలో పెద్దపీట వేశారు. ఈ రకంగా చూస్తే కనుక ఇక ముసలి వారికి కానీ వీరందరికీ కూడా ఇంకా మిడిల్ క్లాసు, బిలో మిడిల్ క్లాస్ వాళ్ళకి వీళ్ళందరినీ ఆకట్టుకున్న విధంగా కూడా ఒక మేనిఫెస్టోని రిలీజ్ చేయడం జరిగింది. మరి ఈ మేనిఫెస్టో గురించి పూర్తి డీటెయిల్స్ ఏంటనేది కూడా మా ప్రతినిధి కిరణ్తో మాట్లాడి తెలుసుకుందాం. ఎస్ కిరణ్, ఈ మేనిఫెస్టో మీద ఎటువంటి స్పందన వస్తుంది? ప్రత్యేకమైన ఆకర్షణలుగా ఈ మేనిఫెస్టోలో ఏం చూడొచ్చు? రేణు, కేరళలో అధికార ప్రతిపక్ష పార్టీలు 2 మేనిఫెస్టోను రిలీజ్ చేశాయి. అయితే ఇక్కడ ప్రధానంగా కేరళ లాంటి రాష్ట్రంలో కూడా ప్రభుత్వాలు ఉచిత పథకాలపైనే మొగ్గు చూపడం ఆశ్చర్యకరంగా ఉంది. ఎందుకంటే గత ఎన్నికల్లో పినరయి విజయన్ అద్భుత విజయం సాధించారు. అయితే ఈ 2026 ఎన్నికల కోసం కేరళలో ఎల్డీఎఫ్ మేనిఫెస్టో రిలీజ్ చేసింది. నిన్న కాంగ్రెస్ పార్టీ కూడా మేనిఫెస్టో రిలీజ్ చేసింది. ఒక్కసారి మనం ఎల్డీఎఫ్ రిలీజ్ చేసిన మేనిఫెస్టోను ప్రకటించినప్పుడు మహిళలకు ఎల్డీఎఫ్ మరోసారి అధికారంలోకి వస్తే మహిళలకు 50% రిజర్వేషన్లు కల్పిస్తామంటూ సీఎం పినరయి విజయన్ ప్రకటించారు. ఏదైతే ఇక్కడ ప్రధానంగా మేనిఫెస్టో అంశాన్ని చూసినప్పుడు విస్తృత సంక్షేమము, అభివృద్ధి, మహిళా సాధికారిత లక్ష్యంగా దాదాపు ఈ మేనిఫెస్టోను రిలీజ్ చేశారు. కేరళలో ఈ నెల 9న ఎన్నికలు జరగనున్నాయి. దాదాపు 140 అసెంబ్లీ స్థానాల్లో కేరళలో ఎన్నికలు జరగనున్నాయి. అయితే ప్రస్తుతం ఉన్న ఎల్డీఎఫ్ ప్రతిపక్షంలో ఉన్న యూడీఎఫ్ 2 పార్టీల మధ్య హోరాహోరీ నడుస్తుంది. స్వల్ప ఎడ్జ్ యూడీఎఫ్ వైపు మొగ్గు చూపినప్పటికీ ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా 3వసారి గెలిచి పినరయి విజయన్ అధికారంలోకి వస్తారంటూ ఎల్డీఎఫ్ కార్యకర్తలు, నేతలు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. ఒక్కసారి వారి మేనిఫెస్టోను మనం గమనించినప్పుడు మహిళా సాధికారికతే ప్రధాన ధ్యేయంగా ఈ మేనిఫెస్టోను రిలీజ్ చేయడం జరిగింది. నెలవారీగా మహిళలకు, వృద్ధులకు దాదాపు 3,000 రూపాయలు పెన్షన్ పెంపు, అత్యంత పేదరికంలో ఉన్న కుటుంబాలకు దాదాపు 5 లక్షల కుటుంబాలను ఆదుకోవడమే ఎల్డీఎఫ్ ప్రధాన లక్ష్యం అంటూ పినరయి విజయన్ ప్రకటించారు. బడుగు బలహీన వర్గాల పైన ప్రత్యేక దృష్టి సాధించడం, అదేవిధంగా చదువు పూర్తి చేసుకున్న వారికి ఈ ఉద్యోగాలు కల్పించడం, ఏదైతే ప్లేస్మెంట్లు రాని వారికి కూడా శిక్షణ ఇవ్వడం, మరోపక్క 50% మహిళలకు ఉద్యోగాలు కల్పించడం, మహిళలు ఉద్యోగాలు చేసుకునేందుకు వీలుగా సురక్షిత ప్రయాణం, శిశు సంరక్షణ, నైపుణ్య రంగాల్లో శిక్షణ ఇప్పించడం, విద్యావంతులు వ్యాపారాలు చేస్తే వారికి వడ్డీ రాయితీ ఇవ్వడం. ఇవి ప్రధానంగా ఎల్డీఎఫ్ మేనిఫెస్టో రిలీజ్ చేసిన. మరొక కాంగ్రెస్ పార్టీ యూడీఎఫ్ రిలీజ్ చేసిన మేనిఫెస్టోను ఒకసారి మనం గమనిద్దాం. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, సంక్షేమ పెన్షన్, ఏదైతే ఎల్డీఎఫ్ 3,000 ప్రకటించిందో యూడీఎఫ్ కూడా అదే మేనిఫెస్టోను నిన్న 3,000 రూపాయలు మహిళలకు పెన్షన్ ఇస్తామంటూ ప్రకటించడం జరిగింది. కళాశాల విద్యార్థులకు 1,000 రూపాయలు, తర్వాత మహిళలకు కానీ లేదా ఆ కుటుంబానికి కానీ
దాదాపు 25 లక్షల రూపాయల వరకు ఉచిత బీమా కల్పిస్తామంటూ కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. అయితే ఈ ఎన్నికల్లో వరుసగా రెండోసారి అధికారంలోకి వచ్చిన ఎల్డీఎఫ్ మరోసారి అధికారంలోకి రావడానికి మహిళా సాధికారకత ధ్యేయంగానే తమ మేనిఫెస్టో రిలీజ్ చేశారు. ఇక్కడ కాంగ్రెస్ నిన్న కూడా మేనిఫెస్టో రిలీజ్ చేసిన అంశంలో ప్రధానంగా ఆ రెండు పార్టీలు మహిళల సంక్షేమంతో పాటు ఉచిత పథకాల వైపే మొగ్గు చూపారు. దాదాపు అన్ని సంక్షేమ కార్యక్రమాలు కూడా ఫ్రీ అనే లాగా అటు విజయంలో ఇటు కేరళ కాంగ్రెస్ కూడా ప్రకటించిన నేపథ్యం ఉంది. ఈ నెల 9న జరగనున్న ఎన్నికల్లో ఇప్పటికే పలు సర్వేలు కానీ పలు అంచనాలు కానీ చూసినప్పుడు యూడిఎఫ్ ఏదైతే కాంగ్రెస్ కూటమి ఎడ్జ్ లో ఉంది అంటూ ప్రీ పోల్ సర్వేలు చెప్తున్నాయి. అయితే ఇక్కడ ప్రధానంగా ఇప్పటికే అధికారంలో ఉన్న పినరయ్ విజయన్ పైన మహిళలతో పాటు రైతులు కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తీవ్ర వ్యతిరేకత ఉంది. మరోపక్క ఏదైతే ఎల్డీఎఫ్ కూటమిలో ఉన్న మంత్రులు ఎమ్మెల్యేల పైన అవినీతి ఆరోపణలు కూడా ఈ ఎన్నికల్లో తీవ్ర ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయి. రేణు, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ కిరణ్. పినరయ్ విజయన్ విడుదల చేసినటువంటి మేనిఫెస్టో మాత్రం తీవ్ర ప్రభావాన్ని చూపనుంది. కేరళని చూడొచ్చు. ఇక దీంట్లో కూడా ముఖ్యమైన అంశాలుగా చూసుకుంటే కనుక పింఛన్ అంశం కూడా మనం ఎక్కడ మేనిఫెస్టోని ప్రవేశపెట్టినా కానీ పింఛన్ అంశం చాలా కీలకంగా మారుతుంది. ఇక 3,000కు పింఛన్ని పెంచుతూ ఉన్నారు. అత్యంత పేదరికం ఎక్కువగా కూడా బడుగు బలహీన వర్గాల వాళ్ళ ఓట్లను ఆకర్షించేందుకు కూడా పేదరికంలో ఉన్నటువంటి 5 లక్షల కుటుంబాలను ఆదుకునేందుకు కూడా ప్రత్యేక దృష్టి పెడతామని చెప్పారు. ఇక వృద్ధులకు మంచాన పడినటువంటి రోగులకు మెరుగైన సంరక్షణ అందించేందుకు కృషి చేస్తామని. ఇక ఇప్పుడు మనం చూసుకుంటే కేరళలో లిటరసీ ఎక్కువ, అంటే 100% వాళ్ళు లిటరసీ సాధించినప్పటికీ కూడా 50% అక్కడ ఉద్యోగాలు అనేవి కూడా చాలా తక్కువగా ఉంటాయి. అక్కడ కనుక మనం కేరళలో చూసుకుంటే అక్కడికి పనికి వెళ్ళేటువంటి వారు, అంటే పొలాల్లో పనిచేసేందుకు కానీ అలా వెళ్ళేటువంటి వారు కూడా మినిమం డిగ్రీ వాళ్ళు పొంది ఉంటారు. అక్కడ కేరళలో ఉద్యోగాలని తక్కువ, వాళ్ళు వేరే ప్రాంతాలకు వస్తూ ఉంటారు. అయితే 50% ఉద్యోగాలు అందులో కూడా మహిళలకు కేటాయిస్తామంటూ కూడా చెప్పారు. ఇక ఉద్యోగాలు లేనటువంటి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా నైపుణ్యాలలో శిక్షణ ఇప్పిస్తామంటూ చెప్పడము, శిశు సంరక్షణ, వీటన్నిటికి కూడా ఇంకా ఎవరైతే వ్యాపారాలు పెట్టాలనుకున్నారో చదువుకొని వాళ్ళకి కూడా వడ్డీ లేని రుణాలు ఇచ్చేందుకు కూడా ప్రభుత్వం చూస్తుందని చెప్పటము. ఇక విద్యార్థులకు క్యాంపస్ ప్లేస్మెంట్, ప్రతి సంవత్సరం కూడా విద్యార్థులు అయితే తమ డిగ్రీలు పూర్తి చేసుకొని వస్తున్నారు కానీ వాళ్ళకి ప్లేస్మెంట్స్ మాత్రం ఉండటం లేదు. అయితే ఇక క్యాంపస్ ప్లేస్మెంట్స్ కల్పిస్తామని చెప్పి కూడా ఈ మేనిఫెస్టోలో చెప్పారు. ఇక ఈ విధంగా కూడా అందరినీ ఆకర్షించే విధంగా ఒక మేనిఫెస్టోని రిలీజ్ చేశారు. ఉచితాలకు పెద్దపీట వేశారు.